హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నిన్న మా ఇంటి ముందుకైతే పానీపూరి మళ్ళీ వచ్చింది. మేము ఫుల్గా తిన్నాము. మా ఇంటి పక్కన హారికి కూడా తినిపించాము. ఇంకా వాడైతే వాళ్ళ మమ్మీ చూస్తుందేమో వీడియోలలో అనేసి వద్దు పిన్ని అని అంటాను. కానీ అరే ఛానల్ ఎవరికి తెలియదురా అని నేను చెప్పాను. ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, పాపం పిల్లలకు కూడా బాగా దూపైతుంది. ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు కదా, పాతింటి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయలు తీసుకొని వచ్చారు. ఇంకా నిమ్మకాయ రసం అయితే చేసుకుంటున్నారు. మేము వేరుపడి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇంట్లో సామాన్ అయితే ఏమీ లేదు. ఇంకా ఫ్రిడ్జ్ సోఫాలు ఏమీ తీసుకోలేదు. అందుకని నేను హోమ్ టూర్ చేయాలంటే కొంచెం ఆలోచించుతున్నాను అన్నట్టు. ఇంకా మా హారిగాడేమో దానిలో ఉప్పు వేద్దామని మా హారికు వద్దు చక్కెర మాత్రమే వేద్దామని మా చిన్నోడు ఇద్దరు కొట్లాడుకొని నిమ్మకాయ రసం అయితే చేశారు. తాగి చూస్తే మాత్రం కొంచెం చేదెక్కింది. ఎందుకంటే నిమ్మకాయలు వెండేటప్పుడు నిమ్మకాయ కూడా అందులో వేశారు. దాన్ని పోయిన పొట్టు దానిలో ఆంతే చేదెక్కుతుంది కదా, అలా చేదు ఉంది. కానీ కొంచెం మంచిగానే ఉందన్నట్టు. అందరం అయితే తాగాము. అలా తాగుతుంటే పైన ఫ్లైట్ అయితే వెళ్తుంది. దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. బాయ్ చెప్తాం కదా చిన్నప్పుడు, ఇంకా మీ చిన్నప్పుడు అయితే చాలా హ్యాపీగా బాయ్ చెప్పేది. నేను ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతానో మా రాకైతే ఈ రోజు వెళ్తున్నాడు. రేపు పొద్దున బాగినారికి వెళ్తున్నాడు హైదరాబాద్. ఎల్లుండి అయితే ఫ్లైట్ ఎక్కుతున్నాడు. వాళ్ళ కంపెనీ నుంచి అయితే బుక్ చేశారంట ఫ్లైట్, ఇంకా హోటల్ అట్లా. ఎక్కడ అంటే పూణేకి వెళ్తున్నాడు. 1st తారీఖు అయితే జాయిన్ అయిపోవాలంట. ఇంకా నేను ఎప్పుడు ఎక్కుతాను, మా పిల్లలు నన్ను ఎప్పుడు ఎక్కిస్తారు, మమ్మీ నేను ఎక్కిస్తాను మమ్మీ అని చిన్నోడు అంటాడు. దీని గురించి తర్వాత చెప్తాను.